సంతోషమైన దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. చక్కటి సాయంత్రం పూట బయట వర్షము లోపల ఆరాధన, దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాతావరణం చూసినట్లయితే నాకు నా పాత దినాలు జ్ఞాపకం వచ్చాయి. 1998 10వ క్లాసు 10వ తరగతి ఫెయిల్ అయిపోయి వరంబోకగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు వీడు ఇట్లా ఉండకూడదు, వీడిని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఏలూరు మన్నా చర్చ్ జ్యోతిరాజు గారు ఎంతమందికి తెలుసండి? మన్నా చర్చ్ జ్యోతిరాజు గారికి నన్ను అప్పగించడము, ఆయన నన్ను తీసుకుపోయి కాలేజీలో పాడేయడం, ఆయనతోని స్తుతి ఆరాధనలో మంచి వానలు విశాఖపట్నం నుంచి ఒక 60 కిలోమీటర్ల లోపలికి చిట్టివలస అనే ప్లేస్లో ఒక 60 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద సిటీ. ఇంకా జ్యోతిరాజు అన్నతో ఉండి అప్పుడు మాకు అంత ఆత్మీయత లేదు. 10th క్లాస్ అప్పుడే ముగించుకున్నాము, ఉడుకు రక్తంతో ఉన్నాము. జ్యోతిరాజు అన్నేమో మీరు బాగుపడాలి, మీరు భవిష్యత్తులో దేవుని కొరకు వాడబడాలి అని ఎంతో ఆయన ప్రాధేయపడుతూ మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఈ వాతావరణాన్ని అనుభవించడము, అక్కడ దాదాపు ఒక 900 మందితోని పెద్ద వర్షాలు, 60 ఎకరాల క్యాంపస్ మాది. ఆ క్యాంపస్లో 900 మంది స్టూడెంట్స్తోని చక్కటి ఆరాధన నడుపుతూ, ఆరాధనలో దేవుడిచ్చిన ఏదో కొద్ది తలాంతం బట్టి వాయిద్యాలు ఈరోజు వాయించినట్లు ఏదో అట్లా డప్పు కొట్టుకుంటూ ఒక మూలకి ఉండేటువంటి ఎప్పుడు ఊహించలేదు దేవుని పరిచర్యలో వాడబడతాని. మళ్ళీ ఈ దినము ఇటు రీతిగా దేవుని సన్నిధిలో నిలబడి వాక్యము పంచుకోవడానికి దేవుడు అయితే కృపను చూపి ఉన్నాడు. ఆ దినాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకటి అనుకుంటున్నాను నేను, ఏంటంటే ఏ అర్హత యోగ్యత లేని నన్ను దేనికి పనికిరాని వాడిని అని ఎంతోమంది అవమానపరిచి నిందలు వేసి ఎంతో కృంగిన స్థితిలోకి గురైపోయినప్పుడు అన్నగారి దగ్గరికి నేను వెళ్ళాము. అక్కడ నేను ప్రార్థన అంటే ఏంటో నేర్చుకోవడము, ఆరాధనలో సమయం గడపడము, అటు రీతిగానే దేవుని యొక్క సంకల్పంలో నేను ఉన్నాను అని గుర్తించి అప్పటికే కొద్ది నెలలు మాత్రమే ఆయనతో ఉండి చెప్పపెట్టకుండా కాలేజ్ గోడ దూకి పారిపోయిన వ్యక్తిని నేను. జ్యోతిరాజు అన్న ఎన్నోసార్లు చాలా మందిని సంప్రదించాడు. అప్పుడు ఫోన్లు లేవు. 1998లో ఎంతమందిని సంప్రదించాడు, పలానా వ్యక్తి పలానా హైదరాబాద్ నుంచి వచ్చిన ఫిలిప్ ఎక్కడ ఉన్నాడో వరకన్నా ఎక్కడన్నా ఆచూకీ కనిపిస్తే మాకు తెలియజేయండి. ఆయనకు చెప్పకుండా విశాఖపట్నం పారిపోయి మాకు తెలిసిన కజిన్స్ ఉంటే వాళ్ళతోని మళ్ళీ చెడు వ్యసనాలకి గురైపోయి అక్కడ బాగా ఇష్టానుసారంగా జీవించి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేయడం జరిగింది. దాని తర్వాత దేవుని మహాకృపను బట్టి నా ముందు ఉన్న నా స్టడీస్ని కంప్లీట్ చేసుకోవడము, ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడము, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని అటు రీతిగానే వెస్లీ బాయ్స్ కాలేజ్లో జాయిన్ అవ్వడము. వెస్లీ కాలేజ్ బాయ్స్ అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ద వర్స్ట్ అండ్ ద బెస్ట్ కాలేజ్ అంటారు నేను. ఆ కాలేజ్ స్టూడెంట్ని నేను ఎప్పుడూ ఇచ్చలేదు. మా బ్యాచ్ నుంచి నేను ఇటు రీతిగా ఒక సంఘంకి కాపరిగా ఇటు రీతిగా వాక్యాన్ని నేను పంచుకుంటాను ఎప్పుడూ ఇచ్చలేదు. కానీ దేవుని యొక్క సంకల్పం బట్టి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి మీ అందరి ముందు సజీవ సాక్షిగా ఆయన నిలబెట్టుకున్న విధానం బట్టి ఆయన రుణము ఏమాత్రము నేను తీర్చుకోలేను. జీవించినంత కాలము కృతజ్ఞతుడై దేవుని పాదాల దగ్గర జీవిస్తూ అనేకులకి వాక్యము బోధిస్తూ అనేకుల్ని విశ్వాసంలో బలపరుస్తూ దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా కలిగి జీవించే జీవితాలు మనం కలిగి ఉండాలని మీ అందరి ముందు మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి ప్రభు నన్ను ఇక్కడ ఉంచి ఉన్నాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. మంచిదండి. చిన్న వాక్యం చదువుకున్నాము, ఎక్కువ సమయం ఏం వద్దు కానీ కొద్దిగా సేపు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యము. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. చాలండి. అప్పుడు యేసు వారితోని ఇట్లా నేను, ఎవరు వీళ్ళు? కొంతమంది శిష్యుల నోట్లో కొనుక్కుంటున్నారు. ఎవరు వీళ్ళు? ఆయన మాటలకి ఆసక్తిని కనపరిచిన వారితోనే ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళతోని యేసు ప్రభు ఉన్నప్పుడు గొప్ప సమూహం అంట ఆయన ఉంటున్న స్థలాన్ని వెతుక్కొని ఆయన యుద్ధకు నడిపింపబడ్డారంట. ఎందుకు అంటే ఆయన నోటి నుంచి వచ్చేవి ఏం మాటలంట? జీవపు మాటలు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి
వాళ్ళు రావడము, ఆసక్తితోని నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆయన నేను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, జీసస్ సెడ్ టు దెమ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, హూఎవర్ కమ్స్ టు మీ విల్ నెవర్ బీ హంగ్రీ. ఈరోజు దేవుని బిడ్డలుగా మనలో ఆత్మీయ ఆకలి అనేది ఉంటుంది. మనకి కావలసిన వాక్యము సమృద్ధిగా మనలో లేకపోతే ఆత్మీయ ఎదుగుదల అనేది మనకి ఉండదు. అందుకనే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆసక్తితోనే రావాలి. ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, జీవపు మాటలు ఏవి నేను ఈరోజు ఆయన దగ్గర నుంచి పొందుకోబోతున్నాను, ఆ మాటలు బట్టి నేను ఎట్లా జీవించాలి అని నేర్చుకునే దానికి ఆయన యుద్ధకు రావాలి. కాబట్టి ఈ స్పిరిచువల్ థర్స్ట్ అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాలి. ఏదో బాప్తిజం తీసుకున్నామో, యేసయ్యను నమ్ముకున్నామో, రక్షణ పొందుకున్నామో అంటే సరిపోదు. నీకు వాక్యము కొరకు దప్పిక ఉండాలి. వాక్యము సమృద్ధి అయిన వాక్యంలో కలిగి జీవించాలి క్రైస్తవుడు అంటే. ఎందుకంటే ఈరోజు వాక్యం అందుబాటులో ఉన్నది. ఒకనొక దినము వాక్యము నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఆ సమయంలో కూడా వాక్యము సమృద్ధిగా నీలో ఉంటే దైవిక శక్తితో నేను నడిపింపబడగలను. అందుకనే ఆనాడు ప్రజలంట ఆయన యుద్ధకు వచ్చారు, ఆసక్తిని కనపరిచారు. వాళ్ళతో దేవుడు ఒకటే అంటున్నాడు, జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. యేసుప్రభు వారు అంటూ ఉంటారు, మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల వాడు జీవిస్తాడు. దే న్యూ దట్ ద లైఫ్ వాస్ హిడెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు గుర్తించారు దేవుని వాక్కులో జీవము దాగి ఉంది అని. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నామో, వాక్యం వింటున్నామో, విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో, కానీ మనం అక్కడ గుర్తించాలి ఏంటి అంటే, ఏ వాకు ఏ సేవకుడు ఎవరు చెప్తున్నప్పటికీ నువ్వు వింటున్నది దేవుని వాక్యము, ఆ వాక్యంలో దాగి ఉంది జీవము. హల్లెలూయా. ఆ జీవంతోనే మనము నింపబడాలి. ఆ జీవమే నిన్ను జీవింపజేస్తుంది, ఆ జీవమే నిన్ను నడిపిస్తుంది, ఆ జీవమే నీ ఆకలిని తీరుస్తుంది, ఆ జీవమే నీకు తప్పికని తీరుస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ వర్డ్ హీ స్పీక్స్. ఆయన ఏ మాట మాట్లాడినప్పటికీ అది ఆశీర్వాదకరమే, అది శాపకరంగా ఏమాత్రమో మన జీవితాల్లో ఉండదు. దేవుడు ఎవరిని ఎక్కడ ఆయన శపించలేదు, అందరిని ప్రేమించాడు, చేర తీసుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము జీవాహారము నేనే అని చెప్తున్నాడు ప్రభు. డిడ్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? నీ వ్యక్తిగత జీవితంలో ఆ జీవాహారాన్ని రోజు తింటూ భుజిస్తూ బలాన్ని పొందుకుంటూ ఆయనలో ఆనందించేవాడుగానే నువ్వు ఉంటున్నావా? ఒకవేళ అటు జీవితం నీది ఒకవేళ కాకపోతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, నీకు ఏ అవసరత, ఏ అక్కర, ఏ ఇబ్బందిలో, ఏ లేమిలో, ఏ కొరతలో నువ్వు ఉన్నావో నువ్వు నా యుద్ధకు రా, నేను నిన్ను తృప్తిపరుస్తానని తెలియజేస్తున్నాను. ఆల్ యూ హ్యావ్ టు నీడ్ ఎ స్ట్రెంగ్త్. విశ్వాసంతోనే ఆయన దగ్గరికి రా. ఆనాడు జన సమూహం ఎందుకు వచ్చారు తెలుసా? ఆయనలో జీవం ఉంది అని గుర్తించారు. రెండోదిగా ఆయన దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి పొందుకుంటామో అని ఆసక్తిని కనపరుస్తూ వచ్చారు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మనము ఎంతో భారముతోని, ఎంతో కష్టముతోని, ఎన్నో శ్రమలతోని కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మనం చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తే కొద్దిగా నెమ్మది దొరుకుతుంది అనుకుంటూ ఉంటాం, వస్తూ ఉంటాం. కానీ నేను ఒకటి చెప్పగలుగుతాను సూటిగా, ఏంటంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి వచ్చినావు కదా, కొద్దిగా నెమ్మది కావాలో లేకపోతే మనశ్శాంతి కావాలో వచ్చినావు కదా, వచ్చిన నిన్ను ఆయన ఉట్టి చేతులతోని పంపించే దేవుడే మాత్రం కాదు. హల్లెలూయా. ఆయన నిన్ను తృప్తిపరిచి, ఆయన నీ ప్రతి ఒక్క అవసరతని ఆయన గుర్తెరిగి దాన్ని సమకూర్చి ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి మనం దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఒక విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు, ఆసక్తిని కనపరుస్తున్నాడు. మనము ఆత్మీయ ఎదుగుదల లేకపోవచ్చు మన జీవితాల్లో, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన దగ్గర నుంచి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఒక బిలీవర్కి ఉండాలి. ప్రతి ఒక్క బిలీవర్, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆత్మీయ ఎదుగుదలలో వాడు బలపడుతూ ఉండాలి, స్థిరపరచబడాలి. కాబట్టి ప్రతిదినము జీవాహారము నీకు కావాలి. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేట్ ఆన్ డే అండ్ నైట్. దివారాత్రులు ధ్యానించే బాధ్యత మనది. అది నీకు జీవాన్ని ఇస్తుంది. ఈ లోకంలో నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా కూడా అది ఎవరి గురించో ఏవేవో కథలు చెప్పి వాడి గురించి అది అంతమైపోయింది, కానీ అది ఏమాత్రమో జీవిస్తలేదు. అది ఒక కథగానే మిగిలిపోయింది, కానీ ఇది కథ కాదు, ఇది రియాలిటీ. ఈ రోజుకి కూడా
ఒకవేళ స్పిరిచువల్ థర్స్ట్ నీకుంటే, ఆత్మీయ దప్పిక అనేది నీకుంటే, దేవుని దగ్గరకు వస్తే ప్రభు చెప్పిన మాట ప్రకారము నా యొద్దకు రండి అంటున్నాడు. ఈరోజు ఆయన యొద్దకు వచ్చిన మనము ఈరోజు ఏం చేయబడాలి తెలుసా? ఆయన మాటల చేత సేద తీర్చబడాలి. ఆ నెమ్మదిని మనం పొందుకోవాలి. ఆ నెమ్మదిని పొందుకున్న మనము ఆ నెమ్మదిని పొందుకొని అనుభవించి వదిలిపెట్టడం కాదు, కానీ పొందుకున్న నెమ్మదిని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. అందుకనే ప్రతిదినం ఆయనతోని సావసిస్తూ, ప్రభువా జీవాహారము నువ్వే, నన్ను జీవింపచేయి నీ వాక్యంతో. చక్కని పాట ఉంటుంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించిన బాధలలో అది నాకు నెమ్మదినిచ్చారు. నిజంగా దేవుని వాక్యము మన జీవితాల్లో నెమ్మదినిస్తుంది. అనుభవం మీకున్నది. ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎన్నోసార్లు నా జీవితంలో కొన్ని పోరాటాలు ఎదుర్కొంటున్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాలి అంటే కనుక సూసైడ్ చేసుకుందామని వెళ్ళిపోయాను. కానీ ఆ టైంలో నాకు దేవుని వాక్యము వినుట ద్వారా, ఎవరో పక్క ఇంటి వాళ్ళు వింటుంటే ఆయన మాటలు గనక శక్తి గలవు గనక వాళ్ళ ఇంట్లో నుంచి నా చెవుల పడి నా చెవులు అవి ప్రభావితం అయ్యి ఆత్మహత్యకి పాల్పోకుండా నన్ను కాపాడి, అట్టి రీతిగా జీవాహారము ఆయననే అని తెలుసుకున్నాను. అట్టి రీతిగానే వాక్యము చదవడం ప్రారంభించాను. అట్టి రీతిగానే వాక్యము చేత సంతోషించడం నేర్చుకున్నాను. ప్రభు నాకు ఏమున్నా ఏమీ లేకపోయినా నాకు ఏం వద్దు ప్రభు, నేను ప్రభుని ఈరోజు వరకు నాకు ఇది కావాలి అని ప్రభుని అడగలే. నాకేమో కావాలో ఆయనకు తెలుసు. ఆయన పని నేను చేస్తే అన్ని నా కోసం ఆయన చేసి పెడతాడు అన్న విశ్వాసం నాకున్నది. ఈరోజు కూడా నా డైలీ ప్రేయర్ లైఫ్, నా పర్సనల్ ప్రేయర్ లైఫ్లో కూడా ప్రభు నాకు ఇది కావాలి ప్రభు అని నేను అడగాలి. ప్రభుకి తెలుసు నాకేం కావాలి. నాకు ఒకటే ప్రభుని అడుగుతా, ప్రభు నీ సమృద్ధి అయిన వాక్యము నాకు అనుగ్రహించు. ఆ వాక్యంతో నేను జీవించాను ప్రభు. ఒకవేళ నీ వాక్యమే నాలో లేకపోతే నేను చనిపోతాను. అది నాకు తెలుసు. అది నాకు ఊపిరి వంటిది. అది నాకు కావాలి ప్రభు అని ప్రతిదినము వాక్యం చదువుతూ, వాక్యం చేత ప్రోత్సహింపబడుతూ, ప్రభు తన ఆత్మతోని బలపరుస్తూ చక్కగా నడిపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రతిదినం యవనస్తులుగా పెద్దవారిగా మనం ఉంటున్నప్పటికీ కూడా ప్రతిదినము మనం ఒక అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే ప్రతిదినము వాక్యం చదవాలి. ఆ వాక్యం చేత ప్రతిదినము చదివిన నువ్వు తృప్తి చెందాలి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాం. లోకరక్షకుడు అయినా అని తెలుసు. ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అని తెలుసు. ఆయన పరలోక రాజ్యంలో స్థలాలు సిద్ధపరిచాడు అని తెలుసు. మళ్ళీ వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు అని తెలుసు. కానీ ఈ లోకంలో జీవిస్తున్న మనము సంతృప్తి లేని జీవితాలు జీవిస్తున్నాం. ఎందుకు తెలుసా? నీలో లోపిస్తున్నది వాక్యము కరువైపోయింది. అందుకనే నీకు తృప్తి లేని జీవితం. నీలో వాక్యము సమృద్ధిగా ఉంటే నువ్వు సమృద్ధితో సంతోషంగా దేవుళ్ళు ఆనందించేవాడు ఉంటావు. కానీ ఈ లోకంలో వీటి వరకు వాటి వరకు ఏమాత్రము ప్రాపులాడు. అంత సమృద్ధి దేవుని వాక్యంలో దాగి ఉన్నది. కాబట్టి ఆ వాక్యాన్ని ప్రతిదినము మనం చదువుతూ తృప్తి చెందాలి. వీ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్ విత్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుడు మాటలు అంటే అవి జీవపుతో కూడినవి. చచ్చిపోయిన లాజరు బయటకు రా అంటే 3 దినాలు సమాధి చేయబడిన లాజరు కేవలం మాటతోనే బయటకు వచ్చాడు. అంటే ఆయన మాటలో ఎంత శక్తి దాగి ఉంది చూడండి. ఆ శక్తిని మనం వినడం కాదు, కానీ వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అనుభవించాలి. వ్యక్తిగత అనుభవం నీకు కావాలి. దేవుని వాకులో శక్తి ఉన్నది అని అందరికీ తెలుసు. ఆ శక్తి నువ్వు అనుభవిస్తున్నావా? ప్రతిదినము నిన్ను బలపరుస్తున్నా, ఆ బలాన్ని పొందుకుంటున్నావు. బలాన్ని బట్టి నువ్వు విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి నా జీవాహారము నేనే అంటున్నాడు. నా యొద్దకు రండి అంటున్నాడు. కాబట్టి ఇట్ ఇస్ అవర్ డ్యూటీ. ఏంటి అంటే ప్రతిదినము ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. ఒట్టి సండే కాదు. లేకపోతే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హరిబరిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయి మోకరించి ప్రభు ఆఫీస్కి వెళ్తున్నా కాపాడడానికి కాదు. ప్రతిదినము ఆయన ఏమి మాట్లాడతాడు, ఏ మాటలతో నేను తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాడు అని ప్రతిదినము మనం ఆసక్తిని కనపరిచి దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం ఇస్తే ఆ సమయము నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుతుంది. అంత మాత్రమే కాక ఆయన మాటలు నీకు జీవాన్ని అనుగ్రహిస్తాయి. చచ్చిన నీ స్థితిని బాగు చేస్తాయి, నిన్ను లేవనెత్తుతాయి. ఆయన కొరకు సాక్షిగా నిన్ను నిలబెడతాయి. ఎగ్జాంపుల్ నేనే ఈరోజు సజీవ సాక్షిగా ఆయన కోరుకున్నాను. ఎందుకు? ఆ వాక్యాన్ని ప్రతిదినం చదువుతున్నాను. ఒకప్పుడు మా అమ్మ చెప్పింది, 10th క్లాస్ నుంచి చెప్పిందండి. ఎప్పటి వరకు తెలుసా? 2003 వరకు చెప్పింది. నా డిగ్రీ ఫైనల్ ఇయర్. బైబిల్ చదువురా. ఈ టీచర్ అమ్మకేం పని ఉండదు, స్కూల్లో సావగొడుతుంది, ఇంట్లో కూడా సావగొడుతుంది, ఈమెకేం పని ఉండదు అని తిట్టుకునేటండి, దూషించేటండి మా అమ్మని.
నీ పని నువ్వు చూసుకో. నా ఇంట పడుతుందంటే నీకు పని పాట లేదా, తిన్నది అరుగుతలేదా, నా దగ్గరకు ఎందుకు వస్తున్నాను తిట్టండి. అట్లా కాడ తీసి రెండు కొట్టేది కూడా అయినా కూడా చదివేటువంటి కాదు. కానీ ఒకనొక సమయం వచ్చింది, దేవుడు పట్టుకున్న దేవుడు ఒకటి నేర్పించాడు. ఏంటి అంటే, ఈ వాక్యం కానీ నీ జీవితంలో లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇంకా ఆ దినం నాకు భయం పుట్టుకుంది. ఇంకా ఆ దినం నుంచి నా అంతటా నేనే వాక్యం చదవడం ప్రారంభించాను. నా అంతటా నేనే అర్థం చేసుకోవడం ప్రయత్నించగానే నాకు అర్థం కాలేదు. అప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభు నీ వాక్యము నాకు అర్థం చేయి, నాకు బోధించు. మా ఇంటి వాళ్ళు అన్నారు, సరే ఇటు అటు దేనికి పనికిరాని ఉంది కదా, ఏదో ఒకటి ఇప్పుడన్నా బాగుపడు, నేను బైబిల్ కాలేజ్లో జాయిన్ చేస్తాము, పోతే పోయింది ఒక 60,000 రూపాయలు పోతే పోయింది, 1,00,000 రూపాయలు పోతే పోయింది, ఏదన్నా అయింది, విదేశాలకి పంపిస్తాం, అమెరికాకి పోతావా, యూకేకి పోతావా, యూరోప్కి పోతావా, పో, బైబిల్ కాలేజ్లో చదువుకొని రా. అటు రీతిగానే నాకు తెలిసిన వాళ్ళు నన్ను చూసినాక వాళ్ళు ఒకటే అన్నారు, నువ్వేమి చేయొద్దు, నువ్వు మా దగ్గరకు వచ్చేసి టికెట్ పంపిస్తాం, డీటెయిల్స్ పంపి, 3 years మేమే చదివిపిస్తాము, రిటర్న్ టికెట్ మేమే పెట్టి మళ్ళీ నేను ఇంటికి పంపిస్తాము డిగ్రీతో వచ్చేసి అన్నారు. నేను ఒకటి అడిగాను, ప్రభు నేను ఎవరి దగ్గర పోయి నేర్చుకునే వ్యక్తిని కాదు ప్రభు, మా మమ్మీ డాడీ మాటనే వినని వ్యక్తిని నేను ఎవరి దగ్గర పోయి వాడు నేర్పించే వీడు నేర్పించే వాళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ సిద్ధాంతాలు నాకు వద్దు ప్రభు, నేను నీ పాదాల దగ్గర తెచ్చి ఉంటాను, నాకు నేర్పించు. ఆ దినం నుంచి ప్రభు మాట్లాడడం ప్రారంభించాను. ప్రతిదినము తృప్తి లేని నా జీవితానికి తృప్తిని కలిగిస్తూ ఐఎమ్ సాటిస్ఫైడ్. ఒక గంట సేపు దేవునితో గడిస్తే దానంత సంతోషం ఇంకెక్కడ ఈ లోకంలో నేను అనుభవించలేకపోయాను. సో అటు రీతిగా ప్రభు గంట కట్టబడి వాక్యము చేత బలపరచబడుతూ వాక్యంలో స్థిరపరచబడి అనేకుల్ని వాక్యంతో ప్రోత్సహించే వరకు దేవుడు నన్ను ఇప్పటి వరకు నడిపించుకుంటాను. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, జీవాహారము నేనే. ఎవరన్నా ఆకలి కొంటున్నట్లయితే కనుక మీరు నా యొద్దకు రండి అంటున్నాడు ప్రభు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు మన స్పిరిచువల్ థర్స్ట్, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయలో లేమిలో ఉంటున్నాం మనం. వాక్యము కరువైపోయి ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రభు నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు అని అడగడం కాదు, కానీ ప్రభుని సమృద్ధి అయిన వాక్యంతో నన్ను తృప్తిపరచు ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు తన జీవక వాక్యం చేత నీ జీవితాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి నువ్వు ఎటువంటి అవసరతలో ఉన్నప్పటికీ నీకు ఆయన సహాయం చేసే దేవుడు అయినాడు. అందుకని బైబిల్లో అంటారు కదా, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఏ ఆపదలో ఉన్నప్పటికీ ఆయన పాదాల దగ్గరికి వస్తే చాలు, నిన్ను ఆదుకుంటాడు. నీ తల్లైనా నిన్ను మర్చిపోతే, నీ తండ్రైనా నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడేమో కానీ, నీ కర్మ నువ్వు కాలు అంటాడేమో కానీ, నా దేవుడు అటువంటి వాడు కాదు. ఆ భయంకరమైన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తి అందరి ముందు తలగానే ఉంచే దేవుడు కానీ తోకగా ఎప్పుడు నేను మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి నీ జీవితంలో ఏ థర్స్ట్తో నువ్వు ఉన్నావో, ఏ లేమిలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడిని ఒకటే మాట్లాడుకో, మనసు ఒప్పి పూర్ణ మనసుతో ఒకటే మాట్లాడుకో ప్రభుని. ఏమనంటే, ప్రభు నీ వాక్యంతో నన్ను తృప్తిపరిచేయడం, నీ వాక్యం నన్ను జీవింపజేస్తుంది, నీ వాక్యం నాకు నెమ్మదినిస్తుంది, నీ వాక్యంతో నాకు సరైన సావాసం నాకు కావాలి ప్రభు అని ప్రభుని మనం అడిగితే ప్రభు ఎంత ఇష్టపడతాడంటే, సమృద్ధి అయిన వాక్యము నువ్వు అడగకముందే ఆయన నీకు బోధిస్తూ ఉంటాడు. అనేక విషయాలు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను ప్రేమించే వారు కూడా కొద్ది సమయం నీతో మాట్లాడి విసిగిపోయి నిద్ర వస్తుంది, లేకపోతే అలసిపోయామని వెళ్ళిపోతారేమో, కానీ ప్రభు అట్లా కాదు. ప్రభు ప్రతినిత్యము నువ్వు వేచి ఉంటే ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. అంతగా నేను ప్రేమిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన జీవపు వాక్యము చేత ప్రతిదినము మనం జీవించడం నేర్చుకోవాలండి. పొద్దున లేస్తే ఇడ్లీ సాంబార్ వడ దోశ ఇడ్లీ పూరి తిని బతకడం కాదు క్రైస్తవుడు. ప్రతిదినము దేవుని వాక్యం చేత వాడు తృప్తి చెందాలి. ఈరోజు సరిపోయిన మన్నా ఈరోజుకే, రేపటికి ఈరోజు మన్నా సరిపోదు, అది పాడైపోతుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో కూడా ఏ రోజు వాక్యం ఆ రోజే. నిన్న చదువుకున్న బైబిల్ ఈరోజు అక్కర్లేదంటే చచ్చిన స్థితికి వెళ్ళిపోతావు, దిగజారిపోతావు, మళ్ళీ యథావిధిగా బతుకు తయారవుతుంది. అందుకని నీ బ్రతుకు మళ్ళీ తిరిగి కుక్కతన వాంతి దగ్గరికి వెళ్లకుండా ఉండున్నట్లు నువ్వు కూడా ప్రతిదినము వాక్యము చదివితే జీవంలోనికి నడిపింపబడతావు. అది నిన్ను జీవింపజేస్తుంది, నీకు తృప్తిని కలిగిస్తుంది. ఈ లోకంలో ఆశలన్నింటినీ చంపుకునే కృపను కూడా దేవుడిని అనుగ్రహిస్తాడు. అంత శ్రేష్టమైన అమూల్యమైన వాక్యము దేవుడిది. కాబట్టి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన మనం పిలుచుకున్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుండగా ఆ మాటల్ని మనం రిసీవ్ చేసుకునే వారుగా తగిన సిద్ధపాటుతో రావాలి. ఇంతకుముందు చెప్పాను కదా, వచ్చిన వారిని ఉట్టి చేతితోనైనా పంపించే దేవుడే మాత్రం కాదు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకొని వెళ్ళాలి. నెమ్మదినన్నా,
సమృద్ధినన్నా, సంతోషానన్నా ఏదో ఒకటి దేవుని దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన నువ్వు దాన్ని కాపాడుకొని కోరుకొని కూడా ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము జీవాహారము నేనే. ఆయన లేకుంటే మనకి జీవితం లేదు. ఆయన ఆనాడు పాపులైన మనని ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అప్పగించాడు కనుకనే, ఆయన నీ స్థానంలో మరణించాడు కనుకనే ఈరోజు నువ్వు జీవిస్తున్నావు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కొరకే బలియాగం ఆయన అయింది. ఎందుకు తెలుసా? ఆయన మరణము ద్వారా నువ్వు జీవిస్తావు. నేను జీవించుతున్న రీతిగా మీరు కూడా జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాను. ఆ సాయిలే యూ షల్ ఆల్సో లివ్ అంటున్నాను. వాటి జీవితం అంటే ఇది కాదండి. క్రైస్తవుడికి జీవితం ప్రారంభమేది ఈ భూమి మీద కన్ను మూసినాక, ఆఖరి శ్వాస విడిచినాక అసలు జీవితం ప్రారంభమైంది. కాబట్టి అసలు జీవితము ప్రభుత్వం యుగ యుగాలు నువ్వు గడపాలి అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికి ఉన్న కాలంలోనే నువ్వు వాక్యము చేత సంతృప్తి కలిగి ఉండాలి. అది నీకు జీవాన్ని ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇస్తుంది, జీవింపజేస్తుంది. అట్టి రీతిగానే నువ్వు ఈ భూమిని విడిచి నీ యాత్రని ముగించుకున్నాక ఆ నిత్య జీవంలోనికి నీలో ఉన్న వాక్యమే నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమే ఒక క్రైస్తవుడి జీవితంలో లోపిస్తే, ఆ క్రైస్తవుడు ఒకవేళ చనిపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఉండాల్సిన సరుకు వారి దగ్గర లేదు. అనవసరమైన సరుకు వాళ్ళలో ఉన్నది. లోకంలో లేకపోయినవన్నీ వాడు పెట్టుకున్నాడు. దేవుని వాక్యంకి వాడి హృదయంలో చోటుని ఇవ్వలేదు వాడు. సో ఈ అనేక విషయాలు మారతావాలే, అనేక విషయాల్లో తొందరపడుచున్నట్లు అనేక విషయాలు మనం లోపల పెట్టుకొని దేవుని వాక్యాన్ని మనం చేరదీసుకోము. అందుకని చచ్చిన స్థితిలోకి దిగజారిపోతాము. అట్టి రీతిగానే నిజమైన మారు మనసు లేకుండా మనం నాశనానికి గురైపోతాం. కానీ రక్షింపబడ్డ వారమే. లోపము వారిది, మనదే. ఆసక్తి లేదు, దేవుని పట్ల శ్రద్ధ లేదు, అంత దేవుణ్ణి ప్రేమించడానికి సమయం లేదు, దేవునితో గడపడానికి సమయం లేదు. బాధాకరమైన విషయం ఏంటి అంటే, లోకంలో ఉన్నప్పుడు రక్షణ పొందుకుంటారు. మొట్టమొదటిగా దేవుణ్ణి బాప్తిజం పొందుకోగానే దేవదూత పరలోకం నుంచి దిగిలొచ్చినట్టు భక్తి చేస్తారు. ఇంత పెద్ద భక్తి పరువులు ఎక్కడ లేరా అనుకుంటారు. రాను అంచెలుగా భక్తి తరిగిపోతూ ఉంటుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను మీ మీద ఒక నింద మోపుచున్నాను, మీరు మొదటి ప్రేమను కోల్పోయారు. ఏమైపోయింది దేవుని మీద ప్రేమ ఈరోజు నీకు? అన్నిటికీ సమయం ఉన్నది. వాక్యం చదవడానికి సమయం ఎందుకు లేదు? వాక్యం చదవడానికి, ధ్యానించడానికి సమయం ఎందుకు లేదు? ఒక గంట సేపు దేవునికి ఇవ్వలేకపోతున్నావు. అంత దౌర్భాగ్య స్థితిలో దిగజారిపోయినావు. ఈ లోకంలో అంత కొట్టముట్టాడుతున్నావు. ఒకవేళ ఇట్టి రీతిగానే నీ జీవితం ఉంటే కనుక తప్పక నాశనానికి వెళ్ళిపోతావు ఒకరోజు. అందుకనే సమయము పోనివ్వక సమయంని సద్వినియోగపరచుకోండి అని భక్తులు తెలియజేస్తున్నారు. సమయం ఉన్నప్పుడే వాక్యాన్ని మనము చేరదీసుకోవాలి. వాక్యము చేత మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యము చేత తృప్తి చెంది ప్రభులో అతిశయిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఆయన రాక కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి నీలో ఎంత వాక్యం ఉంటే అంత సిద్ధపాటు నీకు ఉంటుంది. వాక్యం నీలో లేకపోతే నువ్వు సిద్ధపడలేవు. నీ అంతటా నువ్వు సిద్ధపడలేవు. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ అందిన సావాసము, ఈ మూడు ఉంటేనే తగిన సిద్ధపాటు క్రైస్తవుడికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, జీవాహారము నేనే. దిస్ వర్డ్ గివ్స్ యూ లైఫ్. సో ప్రతిదినము నువ్వు జీవిస్తున్నావు అంటే ప్రతిదినము వాక్యం చదివే క్రైస్తవుడిగా ఒక గుర్తింపుని పొందుకో. నీ కుటుంబంలో కానీ, నీ రూమ్స్లో కానీ, నీ ఫ్యామిలీలో కానీ, ఎక్కడన్నా కానీ మా మమ్మీ, మా డాడీ, లేకపోతే మా అన్న, మా చెల్లి పొద్దున్న లేస్తే వాక్యం చదువుతాడు. ఒక సాక్ష్యంతో కూడిన జీవితం నీకు కావాలి. మా పెద్దవారిని నేను చూసేటోని, వాళ్ళు దాదాపు 80-90 దాటేసిన వాళ్ళు అందరు మా ఇంట్లో ఈ సంఘంలో. వాళ్ళందరూ రాత్రి 2 గంటలు 3 గంటలు లేసినప్పుడు ఆ వయసు 60 దాటినాక నిద్ర పట్టదంటే ఎందుకో నాకు తెలియదు. తెలుసుకోలేవు. ఎందుకంటే నేను 60 దాటినాక వాళ్ళు అప్పుడు చూద్దాం అనుభవిద్దాం మన ఊరుకున్నా. సో వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఆ రాత్రి పూట కూడా లేచి వాక్యాన్ని చదివేటారు. అంటే వాళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి వాక్యం చదువుతూనే ఉన్నారు. కానీ ఆ వృద్ధాపంలో కూడా ఆ వాక్యము వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని సేద తీరుస్తూ, వాళ్ళకి తోడుగా నీడగా ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఆ వయసులో కూడా మాట వినని మమ్మల్ని వాక్యం చేత గర్జిస్తూ వాళ్ళు దేవుని చేతిలో ఎంతగానో వాడబడ్డారు. ఎందుకు తెలుసా? వాక్యాన్ని అంతగా ప్రేమించారు. ఈరోజు మనము జీవాహారము అయిననే అని తెలిసి కూడా ఈరోజు వాక్యము చదవలేని స్థితిలో, చచ్చిన స్థితిలో ఉంటున్నామేమో. ఈ చచ్చిన స్థితి నుంచి బయటకు వచ్చి నేటి కన్నా
ప్రభువా ఈ వాక్యం చేత నేను ఎట్లా జీవించాలో నాకు నేర్పించు, నాకు బోధించు నన్ను ప్రభుని అడిగితే కనుక ప్రభు తప్పక తన వాక్యం చేత ప్రతిదినము ఒక నూతన కోణంలో నీతో మాట్లాడతాడు. గాడ్ లవ్స్ టు టాక్ టు యూ అకార్డింగ్ టు యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావే, ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నావే, ఆ పరిస్థితుల్లో కూడా నేను అందరూ మర్చిపోయినప్పటికీ దేవుడు తన వాక్యంతో నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న జీవం అదే. కాబట్టి ప్రతిదినము మనం వాక్యం చదివి ఆ జీవంతో సావాసం కలిగి మనం ముందుకి కొనసాగేవారుగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3:20 వాక్యంలో అంటాడు కదా, ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చొని హృదయం అనే తలుపును నేను తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి భోజనము చేయు. కాబట్టి హీ వాంట్స్ టు ఫీడ్ యూ విత్ దిస్ వర్డ్. దేవుడు నిన్ను తన వాక్యముతో పోషించడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యము చేత పోషింపబడము నేర్చుకోవాలి క్రైస్తవుడు, ఆహారం చేత కాదు. ప్రభు 40 దినాల ఉపవాస ప్రార్థనకు వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ఆయనని తీసుకొని వెళ్ళిందంట. ది స్పిరిట్ మూవ్డ్ హిమ్ ఇంటూ ద డెజర్ట్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. అది బలవంతంగా ఆయన తీసుకుపోయింది. అక్కడ ఆహారం ఉన్నదా? ఆయనకి ఆహారం లేదు. 40 దినాలు అరణ్యంలో ప్రభు తండ్రితో మాట్లాడుతూ జీవం వాక్యము చేత పోషింపబడుతూ ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ దైవిక శక్తితో నింపబడి ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశారు. ఆఖరికి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని కూడా ఆయన ధారపోసి 3వ దినము సమాధి చేయబడినాక మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఎందుకు తెలుసా? సమృద్ధి అయిన వాక్యము ఆయనలో ఉన్నది. ఆ వాక్యము ఆయనని జీవింపజేసింది, తండ్రి చిత్తము నెరవేర్పులోనికి తీసుకొని వచ్చింది. కాబట్టి దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. మనం ఒక అలవాటు చేసుకోవాలి. ఏంటి అంటే ప్రతిదినము ఎవరు చెప్పక్కర్లే, మనకి చిన్నపిల్లలం కాదు మనం. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ప్రతిదినము వాక్యం చేత పోషింపబడుతూ ఆ నూతన బలము రోజు పొందుకుంటూ ప్రభువులో ఆనందిస్తూ ఏ దినమైన ఏ క్షణమైన ప్రభు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రాబోతున్నాడు కనుక తగిన సిద్ధపాటు మనం కలిగి జీవించే వారుగా మనము ఉండాలి. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నుంచి తట్టుచున్నాను. ఎవడైనాను అంటే అక్కడ ఒక క్లారిటీ మనకు కావాలా. మనమా మరి ఇంకోవరన్నా మన గుడ్ల మీద చేసుకొని మనం అడుక్కుంటే కనుక మనతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. ఎందుకంటే వస్తున్నాము మందిరంలో పాస్టర్ గారితో సహకరిస్తున్నాము, సంఘంలో వాడబడుతున్నాము, పాటలు పాడుతున్నాము, వాయిద్యాలు వాయిస్తున్నాము, అన్ని యాక్టివిటీస్తో ఉంటున్నాము. కానీ మనలో ఒకటి లోపిస్తుంది. ఏంది తెలుసా? మన హృదయం అనే తలుపు ఇంకా ఆయన కొరకు తీయలేదు. పేరుకే క్రైస్తవుడు, మంచి కుటుంబం, క్రైస్తవ కుటుంబం, పుట్టినవు పెరిగినవు బాగానే ఉన్నావు, చాలా భక్తి చేస్తే మంచి ప్రార్థన పరుడివి, అంతా బాగానే ఉంది. కానీ ఒకనొక సమయము దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను చూస్తున్నప్పుడు ఆ దేవుడు ఒకటి బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి అంటే నువ్వు అన్నీ చేస్తున్నావు, భక్తి సాగరంలో మునిగి తేలి మంచిగా సాఫీగా వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు నీ హృదయమైన తలుపు నా కొరకు తెరవలేదు. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి మన అందరి దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు, దట్ యూ విల్ ఓపెన్ యువర్ హార్ట్ టువర్డ్స్ హిమ్. నీ హృదయమైన తలుపు ఆయన కొరకు నువ్వు విప్పుతావేమో, ఆయన వచ్చి నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆత్మస్వరూపిగా ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. వాక్య స్వరూపిగా నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. మరి వాక్య స్వరూపిగా మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. వాక్యం మనలో ఉండాలి కదా. ఆ వాక్యమే లేకపోతే దేవుడు మనతో ఉంటాడు. వాక్యం లేని క్రైస్తవుడు దేవుడితో కనెక్షన్ కట్ అయిపోయిన వాడు. అందుకనే వాక్యమే దేవుడు అయి ఉన్నాడు అని యోహాను సువార్త చెప్తున్నాడు. కాబట్టి ఈ వాక్యము ప్రతిదినము చదువుతూ ప్రతిదినము ఆయనతోనే మన సావాసము బలపరచబడుతుంది. మన సావాసాన్ని మనం బలపరచుకోవాలి. ఎట్లా బలపరచబడుతుంది? ప్రభుత్వం నా సావాసం ఎట్లా బలపరచబడుతుంది? ప్రతిదినము వాక్యం చదువుతా, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, తన పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నా సావాసము, నా ప్రభు యొక్క సావాసము బలపరచబడుతుంది. కాబట్టి అట్టి రీతిగా కనెక్టివిటీని మనం రోజు మెయింటైన్ చేయాలండి. మనం ప్రభుత్వం ఎట్లుంటాం తెలుసా? అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియాలో ఉంటాం. ఎంఎన్సీ కంపెనీలో, హాస్పిటల్స్లో మన పనులు మనం చేసుకుంటూ, ప్రభు ఎక్కడో ఉండి నీ కొరకు చూస్తూ ఉంటాడు, నీతో మాట్లాడాలనుకుంటా. కానీ నువ్వేం చేస్తుంటావు అంటే నీ బాస్ మాట వినుకుంటూ నీ పనులు నువ్వు చేసుకుంటూ బిజీగా నీ లైఫ్లో నువ్వు ఉంటావు.
అట్టి రీతిగా కానీ నువ్వు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఏ పని నువ్వు చేస్తున్నప్పటికీ కూడా ప్రభు యొక్క స్వరము వినేవాడిగా ఉండాలి. అట్టి సిద్ధపాటు నీకు కావాలి. అందుకనే కడబోర శబ్దము ఒకటి ధ్వనించబోతున్నాం. ఎందరైతే సమృద్ధి అయిన వాక్యము, దేవునితో సరైన సావాసము కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కడున్నప్పటికీ, ఏ పని వాళ్ళు చేస్తున్నప్పటికీ వాళ్ళంట ఆయన స్వరం వినడానికి తగిన సిద్ధపాటు కలిగిన వారు అంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నప్పటికీ వాళ్ళు ప్రభు యొక్క స్వరం వింటారు. ఆయన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ప్రభుని కలుసుకోవడానికి తగిన సిద్ధపాటు కలిగి ఉంటారు. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ఈ లోకాన్ని వెంబడించేవారి ఆయననే వెంబడిస్తాయి. కాబట్టి ప్రతిదినము మనము ఒక అలవాటు చేసుకోవాలి ఏంటంటే ప్రభు యొక్క స్వరము వినడం. ఫిలిప్ అన్న ఫోన్ చేసి మాట్లాడినట్టు, అక్క ఎట్లనో బాగున్నావని అట్లా మాట్లాడు. ప్రభు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. అందుకనే ప్రభు నీతో మాట్లాడాలంటే ప్రతిదినం వాక్యము చదవాలి. చదివిన నువ్వు ప్రతిదినము నీ హృదయం అనే తలుపు ఆయన కొరకు తీయాలి. కమెంట్ టు మై హార్ట్ లార్డ్, నా హృదయంలోనికి వచ్చి ప్రభా నా జీవితాన్ని బాగు చేయి, తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు, తగిన రక్షణను పొందుకునే కృపను నాకు అనుగ్రహించి ప్రభువా అని ప్రభుని ప్రతిదినము మనం బ్రతిమలాడుకోవాలి. రక్షణ పొందుకున్నాము కానీ రక్షణ ఇంకా మనకు అనుగ్రహింపబడలే. రక్షణ దినము, విమోచన దినము ఒకటి రాబోతున్నది. అప్పటి వరకు నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వు కొనసాగించేవాడిగా ఉన్నావు. బైబిల్ చెబుతున్నది నీకు అనుగ్రహింపబడిన రక్షణను నువ్వు భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. వాక్యము చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ సావాసం చేత నువ్వు దాన్ని కొనసాగించాలి. పౌలు అంటా ఉంటాడు చక్కటి మాట ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడాను. దేంతో పోరాడాడైనా? వాక్యంని చేత పట్టుకొని ఆయన ఈ లోకంలో అన్నిటితోనే పోరాడాడు. మంచి పోరాటం పోరాడాడు. కానీ మన జీవితంలో ఏం అనుభవం ఉంది తెలుసా? చచ్చిపోయినాక సమాధి పలకల మీద రాస్తున్నాడు మంచి పోరాటం పోరాటం. ఉన్నప్పుడు చెడు పోరాటంలో ఉంటాము, చచ్చిపోయినప్పుడేమో మంచి పోరాటం. ఏమన్నా న్యాయమే ఇది? సమాధి పలకల మీద రాసినంత మాత్రాన మంచి పోరాటం అయిపోతుందా? నేను చాలా మసాలు సిమిటరీకి పోయినప్పుడు అదే చూస్తూ ఉంటాను. ఏ వాక్యం ఓడవడం దాని మీద రాసేదాన్ని. ఆడ భాగవతం అంతా నాకు తెలుసు, దాని వాక్యం అయితే అమృతం, జీవితమేమో దరిద్రం అన్నట్టు ఉంటుంది. అట్టి రీతిగా కాదండి, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము మంచి పోరాటం పోరాడాలి. వాక్యాన్ని చేత పట్టుకొని పోరాడడం మనం నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను మంచి పోరాటం పోరాడను, నా పరుగును నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. వీటి వల్ల విశ్వాసం వస్తుంది. ఏమి వినాలా? ఆయన స్వరము వినాలి. బోధించేటోళ్ళు ఈ మధ్యన బోధకులు చాలా మంది ఉన్నారు. బోధ పెట్టేటోళ్ళు ఉన్నారు, బాధ పెట్టేటోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. లోకంలో ఏ పనిలో ఉన్నాడు అందరూ బైబిల్ పట్టుకొని బోధించడం స్టార్ట్ చేసేసి. బోధ వింటే నీకు విశ్వాసం రాదు. దేవుని స్వరము వింటే, క్రీస్తు గురించిన మాటలు, ఆయన మాటలు నువ్వు వినాలి. చాలా మంది దేవుడి వాక్యం చెప్పమంటే వాక్యంలో 45 నిమిషాలు లోకంలో కథ చెప్తారు, 5 నిమిషాలు వాక్యం చెప్తారు. మనం ఏం చేస్తాం? 5 నిమిషాలు వాక్యాన్ని వదిలేసి కథ మొత్తం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ కథ, ఆ సేవ పెట్టి వచ్చినప్పుడు ఈ కథ మొత్తం మన మైండ్లో ఫీడ్ అయిపోయినది, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఇట్టి రీతిగా మన ఆత్మీయ జీవితం ముందుకు కొనసాగుతున్నాం. అట్టి రీతిగా కాదండి. ప్రభు యొక్క స్వరము వింటేనే విశ్వాసంలో అభివృద్ధి చెందుతావు. విశ్వాసంలో స్థిరపడవు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలవు. కాబట్టి నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకునే కృపని దేవుని దగ్గర నుంచి ప్రతిదినము మనము పొందుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మన మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-30 చూసుకున్నట్టు, ప్రయాసపడి భారం ఇచ్చిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇంకేమంటున్నాడు దాని తర్వాత? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు హల్లెలూయా. దేనికి కరెంట్ వచ్చింది? కరెంట్ వచ్చింది. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే ఈ జనులంట ఇంతకాలం ప్రభు సన్నిధిని వెతకగా ఈ లోకంలో నెమ్మది దొరుకుతుందేమో అని తిరుగుతున్నారు. కానీ ప్రభు తన మాటలు తెలియజేస్తున్నాయి ఏంటంటే, నీకు విశ్రాంతి కావాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి, నా మాటలు వినాలి, నా కాడిని నువ్వు ఎత్తుకోవాలా. నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడును, నేను నీకు నేర్పిస్తాను, నువ్వు నా యొద్ద నువ్వు నేర్చుకోవాలి అని ప్రభు తెలియజేస్తాను. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చిన మనము ఆయన దగ్గర ఎందుకు రావాలి అంటే, ఏదో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, వివాహాలు జరిగిస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, లేకపోతే ఏదో సమస్యల నుంచి విడిపిస్తాడు అని కాదు. కానీ మనం ఆయన దగ్గరికి నేర్చుకునేదానికి రావాలి. ఎట్లా జీవించాలో ఈ జీవితం ప్రభు నేర్పిస్తే మనం జీవించగలం.
కాబట్టి ఆయన తెలియజేసుకునే సాత్వికుడిని దీన మనసు కలుగునండి. యు కమ్ టు మీ, అప్పుడు మీకు విశ్రాంతి కలుగుతుంది. ఆ నెమ్మది మనకి ఈ భూమి మీద ఉన్నప్పుడే అనుభవించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. చచ్చిపోయినాక రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి మీద రాయడం కాదు. చచ్చిపోయినాక నీట్గా రాస్తారు రెస్ట్ ఇన్ పీస్. ఎవరు రాస్తారు? అప్పటి వరకు పోట్లాడిన వాళ్ళే, ఇంకా పీడా మహేంద్ర వింటుంది అని రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తారు. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నేను ఇచ్చే శాంతి మీరు కలిగి జీవించాలని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుళ్ళలో ఒక నెమ్మది, ఒక శాంతి దాగి ఉన్నది. అది మనము ఆయన దగ్గరకు వచ్చి ప్రతిదినము మనం అనుభవించాలి. ఆ విశ్రాంతిలో మనము నివసించడము, అక్కడ జీవించడం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనకి ఎక్కడ చూసినా ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక తొందర, ఏదో ఒక బాధ, ఏదో ఒక లేమిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. కానీ దేవుడు బిడ్డలుగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మదిని మనము ఆయన దగ్గర నుంచి పొందుకొని అక్కడ మనం జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో నీకు ఎక్కడ దొరకని నెమ్మది కేవలము ఆయన సన్నిధిలో మాత్రమే. అందుకని ప్రభు అంటున్నాడు, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారం వచ్చినటువంటి వారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే ఈ లోకంలో వేరే ఎవరి దగ్గర నుంచి నీకు విశ్రాంతి దొరకదు. ఒకరిని ఆశించిన అది కొద్ది కాలమే, కొద్దిసేపే నీతో ఉంటుంది. కానీ ప్రభు దగ్గరకు వస్తే అది ఎల్లకాలము నీతోనే ఉండే విశ్రాంతి, అది నెమ్మదిని ఇస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ విశ్రాంతిని మనము పొందుకునే వారిగా మనం ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అనుభవించాలి వ్యక్తిగతంగా ప్రభుని మన అనుదిన జీవితంలో. వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ఆయనను అనుభవించాలి. అనుభవం నీకు కావాలి, వ్యక్తిగతంగా, సంఘపరంగా, కుటుంబపరంగా కాదు. విశ్వాసులు ముగ్గురు కూడుకుంటే అక్కడ కాదు, ఇండివిజువల్ ప్రభుత్వని నీకు సావాసం, ప్రభుత్వని ఆ విశ్రాంతిని నువ్వు ఏకాంతముగా అనుభవించడము నువ్వు నేర్చుకో. అప్పుడే ఆ విశ్రాంతి ఏంటో అక్కడ ఎట్లా నిశ్చితంలో ప్రభు నీకు బోధిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆ విశ్రాంతిని ఆయన దగ్గర నుంచి మనం పొందుకున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వాక్యం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన నేను పొందితిని. ప్రభు అయిన యేసు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు ఆయన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పండి. కాబట్టి ఎవ్రీ టైమ్ వెన్ వి గో టు ద చర్చ్, లెట్ ఇట్ బి అ ఫస్ట్ సండే, లెట్ ఇట్ బి అ సెకండ్ సండే, ఆర్ లెట్ ఇట్ బి ఎనీ సండే, ప్రభు యొక్క సంస్కారము నువ్వు తీసుకోవడానికి వచ్చినప్పుడు, సిద్ధపాటు కలిగి వచ్చినప్పుడు, ప్రతిసారి నువ్వు పార్టేక్ చేస్తున్నప్పుడు ప్రభు యొక్క శ్రమలని నువ్వు తలపోసుకోవాలి. ఆయన శ్రమ పడ్డది ఎవరి కొరకు తెలుసా? అది నీ కొరకే. ఆయన శరీరం అంతా దున్నబడ్డది దేనికి తెలుసా? నీ కొరకే. నీ శరీరంతో నువ్వు ఏదైతే పాపాలు చేసావో ఆ పాపాలు, ఆ శిక్షని ఆయన మీద వేసుకున్నాడు. అందుకని పౌలు అంటాడు, నేను ఇది ప్రభు దగ్గర నుంచి పొందుకున్నాను, అది మీకు నేను చెప్పుచున్నాను. కాబట్టి అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకున్నాడట. అది మనకు తెలియజేసాడు, ఇది నా శరీరము, ఇది మీ కొరకు నిలబెట్టబడదు, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఇది మీరు చేయండి. కాబట్టి ప్రభుని మనం ప్రతినిత్యము మన జీవితాల్లో మనలో తుది శ్వాస ఉన్నంత వరకు మనం ప్రభు యొక్క శ్రమలలో పాలిభాగస్తులై ఉండాలి అని పౌలు తెలియజేస్తున్నాం. యూ హ్యావ్ టు బీ అ పార్టేకర్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శ్రమలలో పాలిభాగస్తులుగా మీరు ఉండాలి అని ఆయన సంఘాన్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ప్రతిసారి దేవుని దగ్గరికి వచ్చి ఆయన శరీరాన్ని రొట్టెని స్వీకరిస్తున్న మనము ప్రభు యొక్క శ్రమలని అనుభవిస్తూ, భయంకరమైన మహాశ్రమలను, ఏ మానవుడు కూడా భరించలేని శ్రమలు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన తన మీద వేసుకున్నాడు. తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. ఆయనని బలవంతం చేసి ఆయన నల్లగొట్టల సినిమాకి ఎక్కియలేదు. ఆయన ఇష్టపూర్వకంగా వెళ్ళాను, నేను అంతగా ప్రేమించాను. కాబట్టి ప్రతిసారి ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞత భావంతో యూ హ్యావ్ టు పోర్ అవుట్ యువర్ హార్ట్ టు ప్రభా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఏమీ వద్దయ్యా, నువ్వు చేసిన త్యాగం నాకు చాలు, అది నా జన్మ ధన్యం అయిపోయింది. ఈరోజు నేను బ్రతికి ఉన్నాను అంటే ఆ రోజు నువ్వు నలగొట్టబడ్డావు కాబట్టి. ఈరోజు నేను కూడా ఆ శ్రమలను పాలిభాగస్తులుగా ఉండి ఈ లోకము వాటి
ఇచ్చల నుంచి నేను నలగొట్టబడి నీ కొరకు సజీవ సాక్షిగా నేను నిలబడి ప్రభా, నీ శ్రమలలో నేను కూడా పాలు భాగస్తులైనా అని ప్రభువుకి సాక్షిగా, ప్రభువుని సంతోషపెట్టేవాడిగా, ప్రభు దృష్టికి ప్రీతికరమైన అంగీకారమైన జీవితంలో జీవించేవాడిగా మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నాను. కాబట్టి ఏదో ప్రభు 2024 సంవత్సరాల క్రితము కల్వరి సిల్వలో చనిపోయాడు, గుడ్ ఫ్రైడే చేసుకున్నాము, లెటర్స్ డేస్ గడుపుకున్నాము, ఈస్టర్ వచ్చింది, వండుకున్నాము, తినేస్తున్నాము కాదు. ప్రతిదినము ఆయన సిల్వని ధ్యానించేవాడిగా ఉన్నాం. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 అంటాడు, సిల్వని వచ్చిన సువార్త నశించిన వారికి విపరీతంగా ఉన్నది కానీ రక్షింపబడిన మీకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు రిసీవ్ గాడ్స్ పవర్. ఏం చేయాలి తెలుసా? ద సీక్రెట్ టు రిసీవ్ గాడ్స్ పవర్ ఈస్ టు మెడిటేట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క సిల్వని ప్రతిదినము ధ్యానించే వ్యక్తిగా నేను ఉండగలితే అది నీ శక్తిని అనుగ్రహిస్తుంది. నేను శక్తితోని బలవంతుడిగా నేను నిలుపుతుంది. కాబట్టి సిల్వ ధ్యానాలు అంటే లెంట్ సీజన్ ఒకటే కాదండి, ప్రతిదినము క్రైస్తవుడు ప్రభు యొక్క సిల్వని ధ్యానించేవాడిగా ఉన్నాను. ఎందుకంటే ప్రతిదినము ప్రభు యొక్క బలము మీద ఆధారపడి వాడు జీవించేవాడుగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాను. మనకుంటున్న బలము బలగము, మనకుంటున్న పలుకుబడిని బట్టి మనము జీవిస్తూ ఉంటాం. నాకేంటి రాత్రి మంచిగా అనుకుంటాం. నో, ఇవన్నీ అక్కడికి రావు. నీకు కేవలం ఆయన కృపబట్టే ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉండి సజీవులలో లెక్కలోనే ఉన్నాము అంటే, ప్రభుని స్థితించగలుగుతున్నాం అంటే నీకుంటున్న ఆస్తి, చిరాస్తి, స్థిరాస్తిని బట్టి కాదు, నీకుంటున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, అది కేవలం ఆయన కృపను బట్టే, ఆయన ప్రేమను బట్టే. కాబట్టి ఆయన ప్రేమ ఎంత బలమైనదో అందుకనే పత్రికలు అంటూ ఉంటాడు, ఆయన ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి. ప్రతిదినమును ఆయనతో గడుపుతూ ప్రతిదినమును ఆయనతోనే ఆయన ధ్యానించగలితే, ఆయన సింహ మరణం నేను ధ్యానించగలితే ఆయన ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు ఏంటో ఆయన మీకు బయటపరుస్తూ ఉంటాడు. ఆ బలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు, శక్తితో నేను నింపుతుంటాడు. ఎట్టి రీతిగా ఈ లోకాన్ని ఆయన జయించాడు, నువ్వు ఎట్టి రీతిగా జయించాలో అటు శక్తితో నేను ఆయన నింపుతూ వస్తాను. కాబట్టి ప్రతిదినము దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ సండే జ్ఞాపకం చేసుకున్నాం, సెకండ్ సండే నుంచి మర్చిపోతాం. ఎవరిని మర్చిపోతాం? ఫిలిపినా కాదు, ప్రభునే మర్చిపోతాం. అదే రీతికి మన జీవితాలు ఉంటుందండి. ప్రతిదినము ప్రభుని ఆయన త్యాగాన్ని తలపోసుకుంది. కేవలము ఆయన త్యాగాన్ని బట్టి ఈరోజు మనము బ్రతికి బట్టగట్టి బయటపడి సజీవులు ఎక్కడ ఉన్నామంటే కేవలమైన మహాకృపే. మరి ప్రతిదినము ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకునే బాధ్యత మనకు ఉన్నది. అంటే రీతిగా ఆయన పాత్రని తీసుకొని ఇది మీతో చేసిన నా కొత్త నిబంధన అంటున్నాడు, మీ కొరకు చిందించబడిన ఇది నా రక్తము, ఇది చేసినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేశారు. ఆ కొత్త నిబంధన ఏంటి తెలుసా? ఈ ప్రతి ఒక్క పాపంని అది కడిగివేస్తుంది. ఎప్పుడు కడిగివేస్తుంది తెలుసా? నువ్వేదో పాపం చేసేసి మందిరంలోకి వచ్చేసి ప్రభు నేను పాపేనంటే కడిగేది. నిజమైన మారు మనసు పశ్చాత్తాపం ప్రభు వైపు నువ్వు తిరగలితే, ప్రభు యొక్క క్షమాపణ నువ్వు కోరుకోగలితే, నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ఆయన బ్రతుకులాడుకోగలితే, ఆయన కాల్చిన రక్తము ప్రతి ఒక్క పాపంని అది తుడిచివేస్తుంది. ఆయన దృష్టికి అంగీకారంగా పవిత్రమైన జీవితం దేవుడు నీకు అనుకరిస్తుంది. ఆయన రక్తంలో ఉన్న మహాశక్తి ఏంటి తెలుసా? ఆనాడు 2024 సంవత్సరాల క్రితం కల్వరి సిల్వలో ఏ రక్తమైతే పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించడో నేటికి కూడా సంఘంలో ఆ రక్తము ప్రవహిస్తూనే ఉన్నది. ఇట్ ఇస్ ద సిన్నర్స్ డ్యూటీ టు కమ్ అండ్ వాష్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు మన బాధ్యత ఏంటి తెలుసా? పాపులైన మనము ఆయన దగ్గరకు వచ్చాము కనుక ఆయన కార్చిన రక్తవశంగా నా పాదం తెగబడాలి. అంటే విశ్వాసము, అంటే నిరీక్షణతో, అంటే నిశ్చయతతో ఆయన దగ్గరికి రావాలి. ప్రభా, పాపిలను నన్ను పవిత్రపరుచుకున్నాను, నీ బిడ్డగా నన్ను మార్చుకో, నీ అంతంతో నన్ను కలుపుకోవడం అని ప్రభుని అడిగితే కనుక యథార్థ హృదయంతో, నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాప హృదయంతో వాడి దగ్గరికి వస్తే కనుక ఆయన కాల్చినాడు. కూడా ఎరుపు చేసినప్పటికీ ఆయన రక్తము కరగదు శక్తి. నేను చాలాసార్లు అనుకున్న భయంకరమైన పాపం చేశాను. ఎటువంటి పాపం అంటే మనుషుల మీద వస్తేనే దగ్గర కూడా రాని అంత భయంకరమైన పాపే. నేను నా ప్రభు అన్నాడు, నువ్వు ఎంత పెద్ద నేను చూశాను. అందుకని ఈరోజు ప్రభు సన్నిధిలో నిలబడాలి.
కాబట్టి ప్రభు మన ప్రతి ఒక్క పాపంని కడగడానికి, మనల్ని పవిత్రులుగా మార్చడానికి, పరిశుద్ధమైన జీవితము మనకు అనుగ్రహించడానికి ఆయన కల్వరి శిలువలో ఆయన శాపగ్రస్తుడుగా నీ శాపాన్ని నా శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన రక్తము మనము ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మేక్ షూర్ దట్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. నీ ప్రతి ఒక్క పాపముకు పాప క్షమాపణ ఆయన యొక్క నుంచి నువ్వు పొందుకున్నావని నువ్వు గుర్తించాలా. ఒకవేళ లేకపోతే కనుక పొందుకొని తర్వాత నువ్వు ఆయన దాంట్లో చేయి పెట్టి వారు బాధించడమని. అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాను మన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలై మనము జీవించే వారిని మనకు ఉన్నారు. అదే రీతిగానే కొరింథీ రాసిన పత్రిక 11:23-26 చదువుకున్నాం కదా. అక్కడ ఏమంటున్నాడంటే, ఇది for as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes again. క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము ఆయన తిరిగి వచ్చేంత వరకు నువ్వు ప్రకటించేవాడిగా ఉండాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రక్షణ పొందుకున్న నువ్వు రక్షణ పొందుకున్నానే అంటే సరిపోదు, నీ మీద ఒక బాధ్యత ఉన్నది. ఆయన పాపల కొరకు మరణించాడు, మృత్యు చేయలేదు, తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు అని ఆయన వచ్చేంత వరకు నువ్వు ఎట్లున్నారంటే ఆయన చేతిలో ఒక పాత్రగా, ప్రకటింపబడే పాత్రగా నువ్వు ఆయన చేతిలో వాడబడాలి. ఇది నిజమైన మానవ జీవితం, నిజమైన విశ్వాస జీవితం. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ప్రభు గురించి ఒకరికి చెప్పలేదు. రక్షణ పొందుకున్నావు కానీ ప్రభు గురించి చెప్పడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాను. ఏమనుకుంటారో ఫ్రెండ్స్ దగ్గర ప్రభు గురించి చెప్తే వాళ్ళు ఏమనుకుంటున్నా పర్వాలేదు. నీ బాధ్యత రక్షింపబడను చెప్పే వరకే నీ వంతు కార్యాలు చేసేది ఆయన. కాబట్టి ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రొక్లెయిమ్ ద లార్డ్స్ డెత్ అంటిల్ హి కమ్స్ అగైన్. ఆయన తిరిగి వచ్చేంత వరకు ప్రభు పాపుల కొరకు, నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆయన మరణించాడు అని చెప్పేవారిగా మనము ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఆఖరికి ఒక వాక్యం చూసాము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 24-25 వాక్యాలు చదువుకుంటున్నాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల, తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు. తన్ను వెతుకు వారి ఎడల, తను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఆయన దయ చూపువాడు. The Lord is my portion, says my soul, therefore I will hope in him. The Lord is good to those who wait for him, to the soul that seeks him. Let us test and examine our ways. 40-41 చదవండి, అదే అధ్యాయం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని, మన మార్గములను మనము పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు, ఆకాశమున్న దేవుడి తట్టు మన హృదయమును, మన హృదయంలో, మన చేతులను ఎత్తుకొందుము. కాబట్టి ఎవ్రీ టైమ్ we come to God's presence, we have to examine ourselves. మనం ఏమై ఉన్నామో మనము పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను పాపిగానే ఉన్నానా, లేకపోతే పాపిని పరిశుద్ధుడిగా మార్చబడి నేను ఆయన బిడ్డగా జీవిస్తున్నానా? ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఇట్ ఈస్ నాట్ యువర్ పాస్టర్స్ డ్యూటీ టు ఎగ్జామిన్ యూ. నువ్వు నీ రక్షణ నీదే. బైబిల్ చెప్తున్నది ఎవరి రక్షణ వాళ్ళదే. సో ఎగ్జామినేషన్ చేసుకునే బాధ్యత కూడా నీదే. ప్రభు దగ్గరకు వచ్చు, వాళ్ళలో చేపెడుతున్నా, ఇంకా పాపం వెంటాడుతుందా, ఇంకా పాపంలోనే ఉన్నా, ఎగ్జామిన్ యువర్సెల్ఫ్. నువ్వు ఎగ్జామిన్ చేసుకొని పాప క్షమాపణ పొందుకొని, ప్రభా నీ వైపు నేను తిరుగుతున్నాయా, నా చేతులు నీ వైపు ఎదుగుతున్నా, సహాయం నాకు అనుగ్రహించి నన్ను చేర తీసుకున్నాను, బలపరుచున్నాను, నడిపించుకోవా. జీవించినంత కాలము ప్రభా నీ కొరకు సాక్షిగా ముందుకు కొనసాగుతానని ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకుని కనుక ప్రభు తప్పక నువ్వు ఆయన వైపు తిరిగిన కనుక, నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకున్నావు కనుక, నీ పాపాలైన సన్నిధిలో ఒప్పుకున్నావు కనుక ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నేను బలపరచు నడిపిస్తాడు. దేవుడు మనందరికీ అనుగ్రహించుకుని బలపరచు నడిపించిన దాకా కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభావి సరిపడాల ఆరాధన ప్రభావ ఇప్పటి వరకునైనా పరిశుద్ధాత్మ దేవుడుగా వాక్య స్వరూపిగా మాతో నుండినైనా మమ్మల్ని నైనా మీరు బలపరిచినైనా ప్రోత్సహించినైనా మమ్మల్ని నైనా వెనుకట్టినైనా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు ప్రభావ. అవును ప్రభావ, నీ వాక్యం
వాక్యాన్ని బట్టి నైనా మేము జీవించాలని మీరు మాకు నేర్పించండి. నీ వాక్యం మీద ఆధారపడి జీవించే జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. ప్రతినిత్యము ప్రభా నువ్వు చేసిన త్యాగాన్ని తలపోసుకుంటూ ప్రభా, శిల్వనికి వచ్చిన సువార్త నశించుతున్న వారికి దరిద్రంగా ఉన్న రీతిగా ప్రభా, అదే రీతిగా కాక ప్రభా, రక్షింపబడ్డ మేము అది దేవుని శక్తి అయి ఉన్నది అని ప్రతిదినము ప్రభా మీ యొక్క శక్తిని పొందుకొని ముందుకు ఎట్లా కొనసాగించాలో మీరు మాకు నేర్పించండి. నీ శక్తితో నింపండి ప్రభా. మీరు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. పాపులైన మమ్మల్ని నైనా వెతికి రక్షించి నీ రాజ్యంలోనికి నేను మమ్మల్ని చేర్చుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. అయినా సిద్ధపాటు అందరికీ దయచేయండి. మా జీవితాన్ని నైనా మేము సరి చూసుకొని ప్రభా మీ దృష్టికి అంగీకారమైన జీవితము జీవించేవారు కానీ పరిశుద్ధ రాకడానికి తగిన సిద్ధపాటు కలిగిన జీవించే బిడ్డలుగా ప్రభా మీ పరిశుద్ధాత్మతో మీ వాక్యంతో మమ్మల్ని అలంకరించి సిద్ధపరిచే ప్రభా మీరేమైనా మా జీవితాల ద్వారా మహిళ ప్రభావం పొందుకుంటున్నాం. ఈ పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన నిర్వహించుకున్న తర్వాత